VG24 న్యూస్కి స్వాగతం. వరంగల్ ఖిల్లా వరంగల్ సమీపంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రవేశద్వారం వాకింగ్ మైదానంలో ప్రతి సంవత్సరం మాదిరిగా జరిగే పద్మశాలి కుల బంధువుల కార్తీక వనభోజనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశాలి సంఘం యువనేత నాయకులు మెరుగు అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెరుగు అశోక్ మీడియాతో మాట్లాడుతూ పద్మశాలీలు సంఘటితంగా ఐకమత్యంగా ఉండి ఐకమత్యం చాటుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలో జరిగిన పద్మశాలీల కుల బంధువుల వనభోజనాల కార్యక్రమం విజయవంతమైందని, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కుల బంధువులు పాల్గొన్నారని, వారిలో చైతన్యం వచ్చిందని ఆయన తెలిపారు. అనంతరం తులసి ఉసిరి చెట్టుకు మెరుగు అశోక్ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆడె రవీందర్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కో కన్వీనర్ వడ్నాల నరేందర్ అధ్యక్షతన వహించారు. ఉదయం జ్యోతి ప్రజ్వలన, గణపతి పూజ, శ్రీ భక్త మార్కండేయ స్వామి పూజ, తులసిధాత్రి సహిత లక్ష్మీనారాయణ పూజ, ఉసిరి చెట్టు పూజ, రుద్రాభిషేకం అనంతరం సామూహిక వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పంచమహాహారతులతో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుసుమ సతీష్, ఆడేపు వెంకటేష్, ప్రముఖ గ్రానైట్ అధినేత ములకరాజు, పద్మశాలి సంఘం కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వరంగల్ నగరం మరియు జిల్లా కమిటీ పద్మశాలి కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాల్ని ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్తీక మాస వనభోజనాల్ని ముఖ్యంగా అడవి వనభోజనం అంటే అడవిలోకి రావడం అని అర్థం. ఉసిరి చెట్టు కింద ఎవరైతే భోజనం చేసి దీపం ముట్టించి భోజనం చేస్తారో వారికి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు వస్తాయని చెప్పేసి ఒక నానుడు ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు పద్మశాలి కుల బాంధవుల సుఖ సంతోషాల కోసం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురేఖ గారు వచ్చి ఉన్నారు. ఏదైతే సమస్యలు వాటిని పరిష్కరిస్తామని హామీంచారు. వారికి పద్మశాలి జిల్లా కమిటీ, నగర కమిటీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నగర మేయర్ గారు వచ్చి ఉన్నారు. వారికి కూడా ఉన్నటువంటి శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వనభోజనాలు కిలోవరంగల్ వాకింగ్ రోడ్ లోపల సుమారు 10,000 మందితో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వనభోజనాలకు ఇచ్చేసినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వారికి, అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి అన్నదమ్ములందరూ కూడా ఆ శివుని ఆశీస్సులు ఉండి సుఖ సంతోషాలతో అష్టయుగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీలకు ఉన్నటువంటి సంఖ్యారీత్యా వారికి ఓటాకు అనుగుణంగా మనం సీట్లు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన సంఘటితంగా ఉన్నటువంటి చైతన్యాన్ని ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలలో చూపించాలని చెప్పేసి కూడా పద్మశాలి కుల బాంధవులకు పద్మశాలి జిల్లా నాయకులు